అందరూ నమస్కారం. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాపాలన తెలంగాణ ప్రజలు దీవించారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఆలేరులో మార్పుతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఆలేరు ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున చరిత్రలో భారీ మెజార్టీ 50,000 మెజార్టీ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఆలేరు ప్రజలు నన్ను ఒక సేవకునిగా గుర్తించి భారీ మెజార్టీ ఎమ్మెల్యే గెలిపించినందుకు ఆలేరు ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా పెద్దలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా నన్ను గుర్తించి ప్రభుత్వ విప్గా ఇచ్చేందుకు వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తూ, నేను ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకు ఈ ప్రభుత్వ విప్గా, అదేవిధంగా ఇవాళ నాకు ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ కూడా వాళ్ళు అలాట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ ద్వారా కూడా ఇంకా సేవలు అందించడానికి ఇలా నాకు ఛాంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ప్రియతమ నాయకుడు బడుగు బలైన వర్గాల నేత రాష్ట్రంలోనే అత్యంత ఈ గెలిచిన నాటి నుంచి కూడా ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా బీఎస్సీ కమిటీలో కూడా నన్ను సభ్యునిగా చేర్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం ప్రజల కోసం ఇంకా సేవ చేసి పార్టీ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేసుకుంటూ మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ ఎలక్షన్లలో శక్తి వంచన లేకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాట ఇస్తూ, మోత్పల్లి నరసింహ గారు మా రాజకీయ గురువుగా ఆయన అడుగు జాడలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మన భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడంలో మా గురువార్యులు మోత్పల్లి నరసింహ మాజీ మంత్రివారు కూడా ఆయన ఆశీస్సుతోటి ఇలా ఛాంబర్లో ఆయన ఆశీర్వాదం తీసుకొని బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఎల్లవేళలో ఆయన అడుగుజాడలో ఉండి ఆయన 30 సంవత్సరాలు అయితే సేవ చేసిండో ఆయనను ఆదర్శంగా తీసుకొని సేవ చేయడానికి ముందుకు పోతామని చెప్పి మా గురువార్యులకు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాకు దీవించి ఈ ఛాంబర్లో బాధ్యత ఇప్పించినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉండి వాళ్ళ పేరు తీసుకురావడానికి నేను అన్ని విషయాలు కష్టపడతానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. అన్ని విధాల వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు చేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా ఫలాలు అందే విధంగా చూస్తామని చెప్పి మాట ఇస్తూ ఇలా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇక్కడ ఛాంబర్లో బాధ్యతలు తీసుకొని ప్రజలకు ఇంకా సేవ అందించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి రేపు పార్లమెంట్లో భారీ మెజార్టీ ఇచ్చే దిశగా పయనిస్తామని తెలియజేస్తూ, ఇలా ఆలయంలో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ నా మీద బాధ్యత ఉంచి ప్రజలకు సేవ చేయమని ఇచ్చినటువంటి ఇది బాధ్యతగా స్వీకరించి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.